అందరికీ నమస్కారం. వినాయక చవితి పూజకు 21 పత్రాలు ఎందుకు వాడతారు అనే విషయాన్ని తెలుసుకుందాము. వినాయక చవితి పర్వదినము పండుగ నాడు గణనాథునికి అనేక రకాల పత్రాలతో పూజ చేస్తాం. పత్రాలు అంటే ఆకులు. ఔషధ గుణాలను ఈ పత్రాలను నవరాత్రుల్లో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి, అలాగే కొత్త మట్టితో తయారు చేసిన గణనాథుని నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటుంబంలోని అందరికీ ఆయురారోగ్యాలు పంచుతుంది. ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం. దీన్ని నేటి మన వైద్యులు కూడా నొక్కి చెప్తున్నారు. నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడిపోయిన 48 గంటల వరకు ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అంతేకాక 9 రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడ రోగకారక క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి. అంతేకాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యం చేకూరుస్తాయి. పిల్లలకు పత్రి సేకరణ వల్ల విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహభావము కలుగుతాయి. విఘ్నేశ్వరునికి 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులు ఒక్కొక్క ఔషధ గుణాలు చెప్పుకుందాం. మాచిపత్రం అంటే మాచిపత్రి. ఇది దద్దుర్లు రాకుండా తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. 2 బృహదీ పత్రం. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంతధావనానికి ఉపయోగిస్తుంది. అలాగే బిల్వపత్రం అంటే మారేడు. ఇది జిగట విరోచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దూర్వాయుగం అంటే గరిక. ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు అలాంటివి నివారిస్తుంది. దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది సెగగడ్డలు, చర్మ వ్యాధులు, పేనుగొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది. బదరీపత్రం అంటే రేగు. ఈ జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధులు ఇవన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి. ఈ ఉత్తరేణి దంతధావనానికి, పిప్పిపన్ను, చెవుపోటు, రక్త కారడం ఇలాంటి వాటివన్నీ కూడా, అలాగే అతి ఆకలి, జ్వరం, మూత్రపిండాల్లో రాళ్ళు ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది. తులసి పత్రం అంటే తులసి. ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవుపోటు, పన్ను నొప్పి ఇలాంటివన్నీ కూడా నిరోధిస్తుంది. చూతపత్రం అంటే మామిడాకు. ఇది రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంట్లోని క్రిమికీటకాల నివారణకు దోహదపడుతుంది. కరివేరు పత్రం అంటే గన్నేరు. ఈ కణతలు, తేలుకాటు, విషకీటకాల కాట్లు, దురద, కళ్ళ సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా, చర్మ వ్యాధులు కూడా తగ్గిస్తుంది. విష్ణుక్రాంత. ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం లాంటివి తగ్గిస్తుంది. దాడిమి పత్రం అంటే దానిమ్మ. ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది. గొంతు నొప్పి, చర్మ వ్యాధులు తగ్గిస్తుంది. దేవదారు పత్రం. ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధుల్ని నివారిస్తుంది. మరొక పత్రం అంటే మరువం. ఇది జీర్ణశక్తి, ఆకలి పెంపొందించడానికి, జుట్టు రావడం లాంటివి తగ్గిస్తుంది. సింధూర పత్రం. ఇది జ్వరము, తలనొప్పి, నొప్పులు, గాయాలు, చెవుపోటు లాంటివన్నీ కూడా తగ్గిస్తుంది. జాజి పత్రం అంటే జాజి. ఇది వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు ఇలాంటివన్నీ కూడా, నోటిపూత అలాంటివి తగ్గిస్తుంది. గండికి పత్రం అంటే దేవకాంచనం. ఈ మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధిత వ్యాధులు, నులిపురుగులు అలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది. సెమీపత్రం అంటే జమ్మాకు. ఇది కఫం, మూల వ్యాధులు, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు నివారిస్తుంది. అశ్వత్థ పత్రం అంటే ఇది మలబద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అట్లాగే అర్జున పత్రం అంటే మద్ది. ఇది చర్మ వ్యాధుల్ని నివారిస్తుంది. అర్కపత్రం అంటే జిల్లేడు. ఇది చర్మ వ్యాధులు, సెగగడ్డలు, కీళ్ల నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, అలాగే తిమ్మర్లు, బోధకాలు లాంటివన్నీ కూడా నివారిస్తుంది. ఇవన్నీ కూడా వాడి విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందండి. అందరికీ నమస్కారం.